జై వరాహి. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఇంకా ఈరోజు వీడియోలో ఈరోజు అమ్మవారికి చాలా శక్తివంతమైన పంచమి తిథి అండి. మనందరికీ తెలుసు వరాహి అమ్మవారికి పంచమి తిథి అంటే చాలా స్పెషల్ అండి. చాలామంది కూడా అడుగుతున్నారు, అక్క పంచమి తిథి ఎప్పుడు మేము పూజలు చేసుకోవాలని అనుకుంటున్నాము అక్క అని. అలాంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఎవరైతే కనుక ఇంకా కూడా కష్టాలు తీరలేదు అంటే శత్రువుల బారి నుంచి తప్పించుకోవడానికి చాలా కష్టంగా ఉందని అనుకునే వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా మంచి రోజు అండి. శత్రువుల బారి నుంచి, అప్పుల బాధల నుంచి మనం బంగారం తాకట్లో పెట్టినా కూడా విడిపించుకోవాలి అని అంటే కనుక ఈరోజు చూడబోయే ఈ వీడియో అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఎందువల్లంటే ఈరోజు 11వ తారీఖు శనివారం నాడు మనకి ఈ పంచమి తిథి కలిసి రావడం మాత్రమే కాకుండా ఈరోజు ఈ పురటాసి నెల జరుగుతుందండి. ఇప్పుడు మనకి అంటే తిరుమల శనివారాలలో లాస్ట్ శనివారం అండి ఈరోజు. అది కూడా రోహిణి నక్షత్రం అండి. చాలా అంటే చాలా అద్భుతమైన రోజు. అందువల్ల మీరు ఎవరైతే కనుక అమ్మవారిని తలుచుకొని మంత్రాన్ని అనుకోవాలి అంటే పూజ చేయలేకపోతున్నామని అనుకున్న వాళ్ళు ఈ మంత్రాన్ని కనీసం అనుకోండి ఫ్రెండ్స్. అది కూడా ఎప్పుడు అనుకోవాలి, ఎలా అనుకోవాలి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక 10 మందికి షేర్ చేయండి. ఇంకా ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో అలాగే దుష్టశక్తి, నరఘోష, నరదిష్టి ఉండడం కూడా అంతే నిజమండి. ఇలాంటి సమస్యల నుంచి పరిష్కరించడానికి మనకు తెలిసిన గురువుగారు ఒక ఆయన ఉన్నారండి. ఈ గురువుగారు శ్రీ సమ్మక్క సారమ్మల కొండ దేవతల ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారండి. అంటే మనమంటే గిట్టని వాళ్ళు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అంటే భార్యాభర్తల మధ్య సమస్యలు కానీ, సంతానం లేకపోవడం కానీ, విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, నమ్మిన వాళ్ళు మోసం చేయడం, విదేశీ ఆలస్యము, ధనము, గృహము, కోర్టు సమస్యలు, భూత తగాదాలు, భార్య మాట వినకపోవడం, భర్త మాట వినకపోవడం, మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా 100% ఈయన పరిష్కరిస్తున్నారు. స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్యరాజు గారు. ఈయన ఫోన్ నెంబర్ 9347293375. ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేసి మాట్లాడి చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. ఈరోజు పంచమి తిథి అండి. వారాహి అమ్మవారికి పంచమి తిథి అనేది చాలా స్పెషల్ అండి. ఎవరైనా కనుక వాళ్ళ సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు అమ్మవారికి అండి పంచమి తిథి 3 పంచమి తిథులు కానీ 5 పంచమి తిథుల్లో కానీ మీరు ఏదైనా సరే ఒక విషయం గురించి మొక్కుకొని, అంటే నేను ఇలా పూజ చేస్తానని కానీ, ఇన్ని రకాల నైవేద్యాలతో చేస్తానని కానీ, ఉపవాసం ఉంటానని కానీ, మీరు రోజు దీపారాధన చేస్తానని మొక్కుకున్నా కూడా చాలండి. అలాంటి చాలా శక్తివంతమైన అమ్మవారండి వారాహి అమ్మవారు. నిజంగా అమ్మవారు సప్తమాతృకలలో 5వ స్థానంలో ఉన్నారు కాబట్టి అమ్మవారికి 5వ స్థానం అంటే పంచమి అనే పేరు అనేది వచ్చిందండి అమ్మవారికి. అలాంటి పంచమి తిథి రోజున మీరు 5 దీపాలను వెలిగిస్తాను, ఒక చిన్న బెల్లం ముక్కతో పానకం చేసి పెడతాను అని చెప్పి 5 పంచమి తిథులు మొక్కుకొని చూడండి ఫ్రెండ్స్. ఎలాంటి సమస్య అయినా సరే ఖచ్చితంగా తీరుతుందండి. మొన్న ఒక ఆవిడండి తన కొడుకు కోసం, అంటే లేచి నడవలేని పరిస్థితుల్లో ఉన్న ఒక కొడుకు కోసం తను 5 పంచమి తిథులు మొక్కుకొని చేసిందంటండి. 3 పంచమి తిథుల్లోనే ఎంతోమంది డాక్టర్ల వల్ల ప్రయోజనం లేని ఒక విషయం అనేది అమ్మవారు నాకు చేసి ఇచ్చారక్క. అందువల్ల అమ్మవారంటే నాకు చాలా ఇష్టం అక్క. నేను ఫస్ట్ నుంచి కూడా మీరు చెప్పే పరిహారాలు, మంత్రాలు అన్నీ చేస్తున్నాను. ఈ మధ్యనే నేను పంచమి తిథి కోసం తెలుసుకున్నానక్క, పూజలు చేశాను. చాలా అంటే చాలా అద్భుతం అక్క. మీకు చాలా పెద్ద ధన్యవాదం తెలియచేయాలి అమ్మవారిని పరిచయం చేసినందుకు అని చాలా హ్యాపీగా మెసేజ్ పెట్టారండి. ఇది అక్షరాల నిజమండి. అమ్మవారికి మామూలు రోజుల్లో కంటే పంచమి తిథిలో చాలా శక్తి ఎక్కువ అండి. అది కూడా మనం రాత్రి 8 గంటల తర్వాత నుంచి 12 గంటల లోపు అయినా సరే, 12 గంటల తర్వాత అయినా సరే మీరు అనుకోవచ్చండి మంత్రాలు కానీ, పరిహారాలు, దీపారాధన చేసినా కూడా. ఎందువల్లంటే అమ్మవారు రాత్రి దేవత అని అమ్మవారిని పిలుస్తూ ఉంటారు కాబట్టి రాత్రి పూట అమ్మవారికి ఉగ్ర రూపంలో ఉంటారు. శక్తి కూడా ఎక్కువవుతూ ఉంటుంది ఆవిడకి రాత్రి అయ్యేసరికి. అందువల్ల మీరు కూడా ఈరోజు పూజలు చేసినా, పరిహారాలు చేసినా, చేయకపోయినా సరే ఇప్పుడు నేను ఒక శక్తివంతమైన మంత్రాన్ని చెబుతానండి. ఆ మంత్రాన్ని అనుకోండి ఫ్రెండ్స్. మీరు అంటే ఈరోజే అనుకోవాలని ఏమీ లేదు. మీకు ఇంకెప్పుడైనా సరే ఏదైనా ఒక కష్టం మళ్ళీ వచ్చే పంచమికైనా సరే మీరు ఇలా చేయొచ్చు. లేదక్క నాకు ఇప్పుడు ఒక సమస్యలో ఉన్నాను, నేను ఇప్పుడు ఈ పంచమి తిథి అంటూ నేను అలా అంతా ఏమీ లేకుండా నాకు అవసరమైనప్పుడు కూడా నేను అనుకోవచ్చా ఈ మంత్రాన్ని అని అనుకునే వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుందండి. మీరు రేపు చూస్తున్నారనుకోండి ఈ వీడియోని, అక్క నేను పంచమి అయిపోయింది నేను అనుకోలేదని బాధపడాల్సిన అవసరం లేదండి. మీకు కష్టం వచ్చినప్పుడల్లా కూడా ఈరోజు చెప్పబోయే ఈ మంత్రాన్ని మీరు అనుకోవచ్చండి. ఇంకా ఈ మంత్రాన్ని అనుకోవడానికి మీరు ఎలాంటి నియమ నిబంధనలు పాటించాల్సిన అవసరం లేదండి. ఎందువల్లంటే
అమ్మవారి మంత్రాలకి అంత శక్తి ఉందండి. కష్టం వచ్చినప్పుడు మన అమ్మని పిలుస్తాం. అటువంటి సమయంలో మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాము అనే దానికంటే మన నమ్మకమే అమ్మవారి దగ్గరికి తీసుకువెళుతుందండి. అలాంటి క్షణాల్లో అమ్మవారి టక్కని గుర్తు రావడం అనేది అమ్మవారికి ఇష్టమైన ఒక విషయమే. కానీ నువ్వు ఈరోజు నాన్ వెజ్ తినేసావు, నువ్వు ఇలా పిలవకూడదు నన్ను, ఇలా పీరియడ్స్లో ఉన్నావు, నన్ను అసలు తలుచుకోకూడదు అని ఏ రోజు కూడా అమ్మవారు చెప్పలేదండి. ఎందువల్లంటే మనం వజ్రఘోషం అనే మంత్రాన్ని తెలియజేసినప్పుడు అమ్మవారు మనకి తెలియజేసిన ఒక విషయం ఏంటి అని అంటే, పీరియడ్స్లో ఉన్నప్పుడు అనుకున్నానక్క, అలాగా భక్తులందరూ కూడా మనకి తెలియజేశారండి. నిజంగా అలాంటి సమయంలో కూడా అనుకున్నానక్క, నాకు పెయిన్ అనేది తగ్గింది అని. అందువల్ల మనం స్ట్రాంగ్గా చెప్పగలుగుతున్నాము. ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. ఈరోజు చూపించబోయే ఈ మంత్రాన్ని ఖచ్చితంగా మీరు అందరూ కూడా అనుకోవచ్చండి. అది కూడా ఎప్పుడు ఏంటి అని అంటే, ఈరోజు రాత్రి అండి 11 గంటల తర్వాత. ఎందువల్లంటే ఈరోజు 11వ తారీఖు శనివారం, చాలా అద్భుతమైన రోజు అండి. 11 తర్వాత 11 నుంచి 12 గంటల లోపు అనుకోవడానికి ప్రయత్నించండి. అంటే 11 సార్లు అనుకున్నా కూడా చాలు. లేదు మీరు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అనుకున్నా కూడా అమ్మవారి మంత్రాన్ని అనుకుంటూ మీరు కరెక్ట్గా ఇన్నిసార్లే అనుకోవాలని ఏమీ లేదండి. మినిమం 11 సార్ల దగ్గర నుంచి. ఎందువల్లంటే ఈరోజు 11వ తారీఖు శనివారం, అమ్మవారికి రాత్రిపూట పరిహారాలు చేయడం అనేది కూడా విశేషం. కాబట్టి 11 తర్వాత ఈ మంత్రాన్ని అనుకోండి. ఇంకా మంత్రం ఏంటి అనంటే, ఓం శ్రీం ధన్వశంకరి స్వర్ణవారాహి వసియ వసియ స్వాహ. ఓం శ్రీం ధన్వశంకరి స్వర్ణవారాహి వసియ వసియ స్వాహ అనే ఈ మంత్రాన్ని మీరు 11 సార్ల దగ్గర నుంచి మీరు ఎన్నిసార్లైనా స్లోగా చక్కగా నిదానంగా తూర్పు దిక్కుగా కూర్చొని, కింద ఏదైనా చాపలాంటిది వేసుకోండి. కింద లేని వాళ్ళు మీరు ఏదైనా కుర్చీలో కూర్చొనైనా సరే మీరు ఈ మంత్రాన్ని అనుకోవచ్చు. ఇంకా కూడా మీకు టైం ఉందక్క, నేను ప్రశాంతంగా రాయగలను అని అనుకున్న వాళ్ళు ఒక నోట్బుక్ ఉంటే మీ దగ్గర ఒక రెడ్ కలర్ పెన్నుతో అయినా సరే మీరు ఏది రాసుకోండి ఫ్రెండ్స్. ఒక 11 సార్ల దగ్గర నుంచి 27 సార్లు ఎన్నిసార్లైనా రాసుకోవచ్చండి. ఎలాంటి కష్టమైనా సరే, అంటే ముఖ్యంగా శత్రువుల బాధ గురించి అందరూ బాధపడుతున్నారండి. అసలు శత్రువుల్ని తరిమి కొట్టడానికి ఈ అమ్మవారికి చాలా విశేషమండి. శత్రువుల బాధలు కానీ, రుణ బాధలు కానీ, అప్పులు, ముఖ్యంగా ఈ మంత్రానికి శక్తి అదేనండి. అప్పులన్నీ కూడా తీరడానికి చాలా శక్తివంతమైన ఒక మంత్రం అండి ఇది. అప్పుల బాధలు తీరి శత్రువుల బాధల నుంచి మనం తప్పించుకోవాలి అని అంటే కనుక ఈరోజు ఈ మంత్రాన్ని ఇలా పట్టించి చూడండి. మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. మనం ఇలాంటి విషయాలు తెలుసుకున్న తర్వాత ఎంతోమంది అండి, అక్క మనం ఈ వీడియో చూశాక నేను ఇంకొక నలుగురికి తెలియజేశాను అక్క, షేర్ చేశాను, వాళ్ళు కూడా అమ్మవారిని ప్రార్థన చేయడం అనేది బిగించేశారని అంటుంటే, అలాంటి విషయాలు తెలుసుకోవడానికి చాలా అద్భుతంగా అనిపిస్తుందండి. మనకు తెలిసిన విషయాలు ఎలా అయితే మీ దాకా వస్తున్నాయో అలాగే మీకు తెలిసిన విషయాలని మరొక నలుగురికి షేర్ చేయండి అని రోజు కూడా మన వీడియోలో తెలియజేస్తూ ఉన్నాము. అందువల్లనే అండి మన కుటుంబం అనేది చాలా పెద్దదవుతూనే ఉంది. 1,00,000 మంది ఉన్న సబ్స్క్రైబర్స్ ఇప్పుడు దగ్గర 2 లక్షల వరకు వచ్చారు అని అంటే అంతా మీరందరూ చూపించే అభిమానము, అమ్మవారి ఆశీస్సులు ఉంటే మాత్రమే మనం ఇలా చేయగలం. అవునా కాదా అనే విషయాన్ని నాకు కమెంట్స్లో తెలియజేయండి. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్తే. జై వారాహి.